everyone, praise the Lord. Welcome to Coffee and Bible Study with Jesus. అందరు బాగున్నారా? లాస్ట్ వీడియోలో ఏందంతా ఇంగ్లీష్లోనే చెప్పేమన్నారు. సో లెట్స్ కమ్ టు తెలుగు. లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే నేను మినీ బుక్ మార్క్స్ ఎలా చేశాను, క్రాఫ్ట్స్ చూపిస్తాను. యాక్చువల్లీ ఐ లవ్ క్రాఫ్ట్స్. నాకు చాలా ఇష్టం. ఆ చర్చ్ అంతా కూడా నేను కలర్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని అందంగా చేసుకున్నాను. అంత ఇష్టం నాకు క్రాఫ్ట్స్ అంటే. సో బైబిల్లో కూడా అలాగే చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు మాత్రం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లైక్ నేను ఒక సండే స్కూల్ టీచర్ని. వీ హ్యావ్ ఓన్ చర్చ్. అండ్ ఇంతకుముందు దాకా అన్నోళ్ళు నాకు సండే స్కూల్ చెప్పిన అన్నవాళ్ళు సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత డాడీ ద సండే స్కూల్ మినిస్ట్రీ టు మీ. సో ఐఎమ్ డూయింగ్ ద సండే స్కూల్ మినిస్ట్రీ ఫ్రమ్ 2023. అయితే నేను ఇలా సండే స్కూల్, యాక్చువల్లీ టుడే సండే, నేను సండే స్కూల్ పిల్లలకి యెహోషువ గ్రంథం చెప్తా ఉన్నాను. దాంట్లో నుంచి యేసయ్య నాతో పర్సనల్గా మాట్లాడాడు. అది నేను ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆ మినీ బుక్ మార్క్స్ ఈసారి చూపిస్తాను. అండ్ అందరూ ఏంటి బ్లెస్సీ సడన్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసింది ఏంటి అని అనుకుంటున్నారు. ఇది సడన్గా ఏమనుకున్నది కాదు, విచ్ వాజ్ ప్లాన్డ్ బిఫోర్ ఓన్లీ. అండ్ నేను మా అక్క పేరు నిస్సి వానిసా. సో ఇది మా అక్క ఆలోచన, నేను ఇంప్లిమెంట్ చేశాను. మేమిద్దరం అలాగే ఉంటాము. మా అక్క ఒకటి చెప్తే నేను చేస్తాను. సో ఇట్ వాజ్ మై సిస్టర్స్ ప్లాన్ అండ్ ఐడియా విచ్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. సో మా అక్క ఇది చెల్లి ఒక కాఫీ అండ్ బైబిల్ స్టడీ అనేది మనం స్టార్ట్ చేయాలి చెల్లి అనింది. సో నేను ఇది స్టార్ట్ చేశాను. మా అక్క ఇప్పుడు జాబ్ చేస్తా వేరే దగ్గర ఉంది, అందుకనే నాతో పక్కన కూర్చొని వీడియోలో లేదు. అండ్ తను అనేది నా ఫస్ట్ వీడియో చూసి, చెల్లి నేను కూడా మోటివేషనల్గా ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను ఇవన్నీ అని మా అక్క. సో ఎప్పటి నుంచి ఉన్న ప్లాన్ ఇది. బట్ అప్పుడు మాకు చిన్న ఇల్లు, ఇప్పుడు దేవుడు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. నాకంటూ ఒక ఓన్ రూమ్ ఇచ్చాడు దేవుడు. మా డాడీ మాకు ఇంత చక్కగా కట్టించాడు. నాకు పోర్ట్రేట్ స్టాండ్కి కానీ వీటన్నిటికి డాడీ సపోర్ట్ చేశాడు. అందుకనే నేను ఇది ఇప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. అండ్ సో ఇట్ వాజ్ ప్లాన్డ్ బిఫోర్ ఓన్లీ, నాట్ ఎనీథింగ్ నౌ. ఇప్పుడు ప్లాన్ చేసుకొని ఇప్పుడు చేసింది కాదు. ఇట్ వాజ్ దేర్ అండ్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ ద బుక్. ఈ ఇయర్ ఏంటంటే 2025 ఇట్స్ లైక్ జూబ్లీ ఇయర్. దేవుడు హితవచ్చరాన్ని ప్రకటించే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో మనం ఏం అడిగినా జరిగాయి. అందుకనే నేను నా డైరీలో రాసుకున్నాను. నేను వీడియోలో కూడా చెప్తానన్నాను నా డైరీలో ఏం రాసుకున్నాను అనేది. నేను ఈ సంవత్సరం ఎట్లయినా చర్చికి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. అందుకనే ఇవి స్టార్ట్ చేశాను. I have clicked my checkbox which I have written in my diary. సో చర్చికి ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఈ కాఫీ అండ్ బైబిల్ స్టడీ కూడా స్టార్ట్ చేశాను. సో కమింగ్ టు ద పార్ట్, లైక్ ద స్పిరిచువల్ వర్డ్. ఓకే, యాక్చువల్లీ చూస్తే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము ఒకసారి చూస్తే ఇక్కడ ఏముండిద్దంటే, యెహోషువ గ్రంథంలో వీళ్ళు ఎరుకో పట్టణం ఐడియా ఉంది కదండి. ఎరుకో పట్టణాన్ని ఎలా జయించారు? బూరలు ఊదుతూ 7 సార్లు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు ఎరుకో ప్రాకారాలు కూలి వాళ్ళు కానానికి వెళ్ళేటప్పుడు అడ్డంగా ఉంది కాబట్టి ఆ ప్రాకారాలు కూలి యెహోషువ జయం చేసుకొని వస్తాడు. ఆ తర్వాత వాళ్ళు హాయిని జయించలేరు, ఎందుకంటే దేవుడు శపితమైన దాంట్లో నుంచి ఏం తీసుకోవద్దు అని యెహోషువకి ఇజ్రాయేలీలకి చెప్తే ఆకాను అనే అతను మాత్రం కొంచెం బంగారము అవన్నీ తీసుకొని టెంట్ కింద పెట్టుకుంటాడు. సో వాళ్ళు హాయిని జయించలేరు. ఆ తర్వాత హాయిని జయిస్తారు. జయించిన తర్వాత ఏమైందంటే ఇక్కడున్న కొంతమంది రాజులు భయపడతారు. చుట్టూ ఉన్న రాజులు భయపడతా ఉంటారు అనమాట. హెబ్రోను రాజు, యెరూషలేము రాజు, వీళ్ళందరూ 5 రాజులు ఉంటారు. అది మీరు కానీ చూడాలంటే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే 5 రాజులు ఉంటారు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే లెట్స్ గో అండ్ అటాక్ ఇజ్రాయలైట్స్ అండ్ జాషువాని ఇజ్రాయేలీని చంపేద్దాం, మనం అందరం కలుద్దాము అని చెప్పేసి యెరూషలేము రాజు మిగతా 4 రాజులకి వర్తమానం పంపించి వీళ్ళు యుద్ధానికి వస్తారు. అయితే దేవుడు మాత్రం ఏం చెప్తాడంటే, యెహోషువ నువ్వేం భయపడొద్దు, హాయికి నువ్వేం చేసావో, ముందు రాజ్యాల వాళ్ళని ఎలా చంపావో వీళ్ళని కూడా నువ్వు అలాగే చంపుతావని యుద్ధానికి పంపిస్తారనమాట. ఇజ్రాయేలీలు ఎంతమంది? 40 lakhs అబౌవ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళన్ని రాజ్యాలు 5 రాజ్యాలకి ఎంతమంది సైన్యం ఉంటుంది చెప్పండి? చాలా సైన్యం ఉంటుంది. ఆ చాలా సైన్యం వాళ్ళు
అందరూ ఇజ్రాయెల్ మీదకి అటాక్ చేశారనమాట. అటాక్ చేస్తే ఒక్క వార్, అంత పెద్ద మంది వార్ అనేది సాయంత్రం లోపలికి అయిపోయిద్దా? అవ్వదు కదా. అందుకని ఇక్కడ 12వ వచనంలో చూస్తే యెహోషువ ఒక ప్రార్థన చేస్తాడు. బైబిల్లో సూపర్ ప్రేయర్స్ ఉన్నాయండి. నాకు బాగా నచ్చేది ఏంటంటే ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని కిందకు వస్తుంది. అండ్ ద సెకండ్ వన్ వండర్ఫుల్ ప్రేయర్, ఇన్స్టెంట్ ప్రేయర్ అండ్ మార్వెలస్ మిరాకిల్స్. ఓకే, దాంట్లో ఏంటంటే సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము అని అన్నాడు. అంటే వన్ స్మాల్ ప్రేయర్, యెహోషువ ప్రార్థన చేయగానే సూర్యుడు అక్కడే ఆగిపోయాడు, చంద్రుడు అయ్యాలోయలోనే ఆగిపోయాడు. సో వన్ స్మాల్ ప్రేయర్ ఏం చేసిందంటే ఎర్త్ రొటేషన్ని స్టాప్ చేసింది. అర్థమైంది కదండి. మనకి డే అండ్ నైట్ ఎలా వస్తాయి? రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అలా తిరుగుతా ఉన్నప్పుడు మనకి డే అండ్ నైట్స్ వస్తాయి. సో వన్ రొటేషన్ని ఆపేశాడు ఎవరు? యెహోషువ. అండ్ ఆపేసిన తర్వాత ఎందుకు ఆపేశాడంటే యుద్ధం సాయంత్రం లోపల అవ్వలేదు, అందుకని నేను ఇంకా కంటిన్యూ చేయాలి, అస్తమైపోయిపోతే నేను యుద్ధాన్ని స్టాప్ చేసి మళ్ళీ రేపు ఫైట్ చేయలేం కదా, అందుకని ఆపేసి ఫైట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఫైట్ కంటిన్యూ చేస్తారు. అప్పుడు దేవుడు మళ్ళీ చెప్తాడు ఎవరికి? యెహోషువకి, నువ్వు అస్సలు మాత్రం భయపడమాక, జడియమాక. 25వ వచనంలో చెప్తాడు, ఇదే 10వ అధ్యాయంలో, నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటాడు. అనేసిన తర్వాత ఏం చేస్తాడంటే వీళ్ళ 5 రాజుల్ని యెహోషువ చంపేసి చెట్టుకు వేలాడదీసి వాళ్ళని కత్తివాత చేత హతం చేసి చెట్ల మీద వారిని ఉంచుతాడు. వాళ్ళ శవాలన్నింటినీ గుహలో పెట్టేసి మూసేస్తాడు. ఈ మెసేజ్ ఏంది? ఇప్పుడు ఈ మెసేజ్లో మోరల్ స్టోరీ అంటే ఇక్కడ మనం స్పిరిచువల్గా ఎదుగుదాము, ఇంకా ముందుకెళ్దాము. వీ హ్యావ్ లైక్ ఇజ్రాయేలీలకి కానాను ఎలా అయితే గోల్ లాగా ఉందో, ఇట్స్ అ గోల్ ఫర్ దెమ్ టు రీచ్ దేర్. మనకు కూడా మన లైఫ్స్లో చాలా గోల్స్ ఉంటాయి. మనం గోల్స్ రీచ్ అవుదాము అని అనుకునే లేకే సాటన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు 5 రాజులు ఎలా అయితే ఇజ్రాయేలీల మీద, యెహోషువ వీళ్ళ మీద అటాక్ చేయాలని చూశారో, అలాగే సాతాను కూడా మన జీవితాల్లో ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. 5 రాజులు వచ్చినట్టు మన లైఫ్లో కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఆల్సో సమ్ అడిక్షన్స్, ఈ 5 మనల్ని వేధిస్తూ ఉంటాయి యూత్ని. అవునా? స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, సమ్ అడిక్షన్స్ ఉంటాయి. ఇవన్నిటిని ఏం చేస్తున్నాడు? నువ్వు ఒక్క యెహోషువ ఎలా అయితే ఇన్స్టెంట్ ప్రేయర్ చేసేసి రొటేషన్ ఆపేశాడు. సూర్యుడా నువ్వు గిబ్యోన్లో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నువ్వు ప్రేయర్ చేస్తే యూ కెన్ సస్పెండ్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వీటిలన్నిటినీ వాట్ ఎవర్ కమింగ్ ఇంటూ అన్ని ఎలా అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఇవేంటి న్యాచురల్ ఫినామినన్స్, కానీ ఒక్క ప్రార్థన న్యాచురల్ ఫినామినాని ఆపేయగలిగింది. సో నీ ప్రార్థన కూడా నువ్వు ఇట్లా ఏసైకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు హీ కెన్ సస్పెండ్ ద న్యాచురల్ ఫినామినన్స్. అండ్ ఫైనల్గా యెహోషువ ఏం చేశాడు? 5 రాజుల్ని చంపేసి చెట్లకు వేలాడదీసి గుహలో బాధ పెట్టాడు కదా, గుహలో వేసేసాడు. సో ఇలా కూడా నీకు వస్తున్న ఈ 5 ఇష్యూస్ని ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు సస్పెండ్ చేసేసి 5 ఇష్యూ ద గాడ్ కెన్ కిల్ దెమ్. నీకు అడ్డంకంగా వస్తున్న ప్రతి ఒక్కటి యేసయ్య నువ్వు ప్రార్థన చేయగానే ఏం చేస్తాడు? వాటన్నిటిని చంపేసి నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేలాగా చేస్తాడు. ప్రైజ్. దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద యెహోషువ 10th చాప్టర్. ఓకే, మీకు అర్థమైంది కదా ఈరోజు ఏందో. మీకు చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మన దానిలో ఆటంకాలు సాతాను ఇస్తూనే ఉంటుంది. ఇలాంటి టైంలో నీ యొక్క స్ట్రాంగ్ ప్రేయర్ ఏం చేస్తుంది? న్యాచురల్ ఫినామినాని సస్పెండ్ చేయగల శక్తి దేవుడు నీకు ఇచ్చాడు అనమాట. ఇప్పుడు కానీ మనం దూతలు ఎవరు? దేవుడు తన స్వరూపంలో చేసుకోలేదు, కానీ దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేస్తే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా సృష్టి వింటుంది. ఏంజల్స్ కూడా మనం ఏ పాపం చేయకపోతే మన మాట వింటాయి. ఓకే, అర్థమైన దానియల్కి హెల్ప్ చేసి నీ యొక్క ప్రయాణంలో కూడా నీకు హెల్ప్ చేయగలవు. ఏంజల్స్ విల్ ఆల్సో కమ్ టు ప్రొటెక్ట్ గాడ్ అండ్ షో క్లియర్స్ యువర్ పాత్. అర్థమైంది? అలా చేయగలవు. నువ్వు ప్రార్థన చేస్తే ఇవన్నీ రిమూవ్ చేయగలరు. Okay, God, and that's it from my side for today. In the next video నేనేం చూపిస్తానంటే, మేము కొత్త ఇల్లు కట్టుకున్నామన్నాను కదా, సో హౌ మీ అండ్ మై సిస్టర్ డిడ్ ఏ బ్రేక్ త్రూస్ ఇన్ అవర్ లైఫ్. ఈ 21 days మేము 21 days ప్రేయర్ ఛాలెంజ్, 90 days ప్రేయర్ ఛాలెంజ్, 40 days ప్రేయర్ ఛాలెంజ్, ఇవన్నీ చేసామన్నమాట. ఏమి చేస్తే ఏం అచీవ్ చేయగలము, ఇవన్నీ నేను ఎలా ప్రేయర్ చేసాము. ఒక్కొక్క రోజు ఆయన ఏసైకి ఎన్నో గొప్ప నామాలు గలవన్నమాట. చాలా మంచి గొప్ప వ్యక్తి ఆయన్ని. ఒక్కొక్క రోజు మేము ఒక్కొక్కటి ఏమడిగి 21 days ప్రేయర్ చేసి ఇల్లు ఎలా సంపాదించాము. అంటే సొసైటీ అంటే బయట ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఇల్లు కట్టుకుంటే ఈ కీడు జరిగింది, ఆ కీడు జరిగింది, ఇది అంటూ ఉంటారు. సో వీ హ్యావ్ టు స్టాప్ దెమ్. మనం ఇవన్నీ ఖండించగలం. ఎలా ఖండిస్తాం? వాక్యం ద్వారా ఖండిస్తాం. ఇవన్నీ మేము ఎలా చేసాము మా అక్క నేను అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.